రైట్, నమస్తే. ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి ఒక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి, ఇవన్నీ తప్పుల తడకగా ఉన్నది, వచ్చినటువంటి రిజల్ట్స్ అంతా కూడా అవకతవకలతో కూడుకొని ఉన్నదని చెప్పి బయట ఒక ప్రచారం నడుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఈరోజు కూడా ఇంకొక పెద్ద ఎలిగేషన్ బయటకు వస్తూ ఉన్నది. ఖచ్చితంగా గ్రూప్ 1 ఉద్యోగాలు మొత్తం కూడా అమ్ముకున్నది ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ఎంజీ రావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏం చెప్తారు సార్ దీని మీద? నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు వచ్చినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారని ఎట్లా చెప్పగలుగుతున్నారు? నేను అమ్ముకున్నారని నేను ఎప్పుడు ఆరోపణ చేయను. బట్ మేము ఏమనుకుంటామంటే అమ్ముకోవడం అనేది అసలు క్వశ్చనే రాదు. కానీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్, మూల్యాంకన ప్రక్రియ అనేది సైంటిఫిక్గా జరగలేదు, హేతుబద్ధంగా జరగలేదు. దానివల్ల రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింది. ఇది ఆరోపణ. దీని వెనకాల ఎన్నైనా రావచ్చు. ఇప్పుడు ఈ అన్సైంటిఫిక్ ఎవాల్యుయేషన్, అహేతుబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం యూపీఎస్సీ స్టాండర్డ్లో మూల్యాంకన ప్రక్రియ కొనసాగకపోవడం వల్ల ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 21,093 మంది అభ్యర్థులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ, ప్రబల ఉదాహరణ ఏంటంటే సుమారు 50% మంది అభ్యర్థులు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్కి గ్రీవెన్స్ పెట్టారు, మాకు ఎవాల్యుయేషన్ కావాలి అని. దాన్ని పట్టించుకోవడం లేదు. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళ అభ్యర్థుల్ని స్వీకరించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడా కూడా లేదు. వెబ్ నోట్కి ప్రెస్ నోట్ ఇచ్చింది, నేను రాసిన లెటర్కి అనుకూలంగా ప్రెస్ నోట్ ఇచ్చింది. ఆ ప్రెస్ నోట్ని 24 గంటలు తీసేయడం జరిగింది. కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందనుకుంటుందో పారదర్శకత, ఆ పారదర్శకత లోపించడం వల్ల ఎన్నైనా ఆరోపణలు వస్తాయి. ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా, ఇక ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఏజ్ రిలాక్సేషన్ 46 వరకు ఉంది, వాళ్ళందరికీ రిజల్ట్ తక్కువ ఉన్నారు. కొంతమంది వర్గాలు లేవు, కులాల వారీగా. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ దుద్దడానికి అసలు ఎవాల్యుయేటర్సే లేరు. అక్కడ సోషియాలజీ దుద్దడానికి ఎవాల్యుయేటర్సే లేరు. సైకాలజీ ఎవాల్యుయేషన్ ప్రేరణ వచ్చింది, ఎవాల్యుయేటర్స్ లేరు. హౌ యూ కండక్టెడ్ దిస్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. అందువల్ల ఎన్నైనా ఆరోపణలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూల్యాంకనం అనేది మళ్ళా నిర్వహించాలని అభ్యర్థుల వేదన. అయితే జిఆర్ఎల్ కూడా ఇప్పుడు కాదు, రీకౌంటింగ్ తర్వాత మేము రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ అటు గ్రూప్స్ అంటే గ్రూప్ 1కి తప్ప మిగతాటికి జిఆర్ఎల్ రిలీజ్ చేసారు. అప్పటికే ఇది ఎందుకు అనుకోవచ్చు, ఇంకా ఇది జిఆర్ఎల్ ఆపడానికి కారణం ఏందనుకోవచ్చు? ఏం లేదండి, ఇప్పుడు గ్రూప్ 3లో 2,50,000 మందికి జిఆర్ఎల్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 2,60,000 ఉంటే జిఆర్ఎల్ ఇచ్చారు. సిడిపిఓ జిఆర్ఎల్ అన్నిటికీ జిఆర్ఎల్ ఇచ్చారు. కానీ గ్రూప్ 1కి మాత్రం జిఆర్ఎల్ ఇవ్వలేదు. ఇది కూడా అనుమానాలకు తావిస్తుంది. ఇది 21,000 మంది జిఆర్ఎల్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఏదన్నా బయటపడుతుందా, ఏదైనా ఉందేమో సీక్రెట్ అనే అభ్యర్థుల వేదన. కాబట్టి జిఆర్ఎల్ అకార్డింగ్ టు నోటిఫికేషన్ 15.2 పాయింట్ ప్రకారం జిఆర్ఎల్ ఇచ్చేసిన తర్వాత మనం వేరే ప్రాసెస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు. అది ఇవ్వలేదు. దానివల్ల కూడా అనుమానాలు ఉంటున్నాయి. ఎందుకంటే జిఆర్ఎల్ ఇవ్వడం వల్ల ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరగలేదని తెలిసిపోతుంది పారదర్శకంగా. అది ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చాలామంది అనుమానాలకు వెళ్తున్నారు. దాన్ని కూడా నేను కోర్టులో పిటిషన్ వేశారు, 9032 అని విద్యార్థులు వేశారు. దాన్ని కూడా 2 వారాలు మనకి పొడిగించడం జరిగింది. కాబట్టి ఈ మీన్వేళ జిఆర్ఎల్ వస్తుందని విద్యార్థులు వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మెయిన్స్ రాసినటువంటి 40% ఎబో మెయిన్స్కు క్వాలిఫై అయితే రిజల్ట్స్కి వచ్చేసరికి ఒక 10% కూడా రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం సార్? అవునండి, తెలుగు మీడియంలో ఇప్పుడు ప్రెస్ నోటు, నేను ఏదైతే లెటర్ రాశానో దానికి అనుకూలంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అందులో 12,000 మంది ఇంగ్లీష్ మీడియం ఉంటే 7,800 మంది తెలుగు మీడియం, అంటే సుమారు 40%. ఈ 40%కి ప్రపోర్షనేట్గా తెలుగు మీడియంలో చాలా నాలెడ్జ్ ఉంటుందండి, చాలా అద్భుతమైన ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణ మూమెంట్లో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, జనరల్ ఎస్ఏలు ఎడ్జ్ ఉంటుంది, డికేడ్స్ బట్టి చదువుతూ ఉంటారు. వాళ్ళ భావ వ్యక్తీకరణ బాగుంటుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే బాగా దుద్దుతారు. కానీ ఇక్కడ ఏంటంటే 40% ప్రపోర్షనేట్గా వాళ్ళు అంతమంది కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళలో ఒక ఆందోళన. అందుకనే తెలుగు మీడియం, అదేంటి, తెలుగు రాష్ట్రంలో ఉంటూ 8th షెడ్యూల్ ప్రకారం మనకు తెలుగుకి రక్షణ ఉంది, అధికార భాష. ఈ రాష్ట్ర అధికార భాష తెలుగు. ఈ తెలుగు పేపర్లో ఇంగ్లీష్లోంచి తర్జుమా చేయడానికి ChatGPT, గూగుల్ ట్రాన్స్లేషన్ ఉపయోగిస్తున్నారు. తెలుగులో 3 కోట్ల 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, అక్కడ లేరా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చక్కగా ఉపయోగిస్తుంది ఢిల్లీలోనే, ఎక్కడ ఎందుకు ఉపయోగించకూడదు అనేది ఒక ఆందోళన. అరే తెలుగుకి రాస్తే మనకి ఏమీ లేదా, తెలుగు భాష ఏంటి, మళ్ళీ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడితే ఈ తెలుగులో రాయాలి ఏంటి అనేది అలా అగమ్యగోచరం. అంటే ఏంటి, తెలుగుకి ఇలాంటి ఫీలింగ్ ఒకటి ఉండడం వల్ల పరాయీకరణ, మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయకపోవడం వల్ల, ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో ఎవరు ఉంటారంటే SC, ST, BC, రూరల్ పీపుల్, వీళ్ళ ప్రాతినిధ్యం అక్కడ లేదు. అంటే రాజ్యాంగంలో చెప్పిన సమ్మిళత్వం అనేది, ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తి అనేది దెబ్బతింటుంది. చూసారా ఎంత పెద్ద విషయాలు వస్తున్నాయి. కాబట్టి తెలుగు మీడియాన్ని మేము ఇస్తామనే ఒక భరోసా అనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అభ్యర్థులు కోరుకుంటారు. లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళు రాయలేరు, బలంగా భరోసాతో రాయలేరు.
కాబట్టి వాళ్ళకి భరోసా కావాలి, అది మేము వేడుకుంటున్నాం చేతులు జోడించి. రైట్. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే స్పెషల్ ఆర్డినెన్స్ తెస్తానో గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కూడా వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాల నియామకాలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అవేవి పట్టించుకోకుండా ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ బిల్లు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. నిజంగా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ఉందా? అది సాధ్యమవుతుందా సార్? సార్ ఏంటంటే సుప్రీంకోర్టు మీరు ఆర్డినెన్స్ దీన్ని బిల్ పాస్ చేసుకోండి, ఎస్సీలో కూడా ఏబిసి ఈ వర్గీకరణ రాష్ట్రాలకి ఇచ్చేసింది. అంటే ఇప్పుడు పూర్తి వాళ్ళు డిస్క్రిప్షన్ అనమాట, ఇది పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి దాఖలైంది కాబట్టి అది తయారు చేసుకుంటుంది, కమిటీ వేసింది, అన్నీ వేసుకుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా సీఎం గారు 7 నెలల క్రితం చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చుకుని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ పాత నుంచి ఇంప్లిమెంట్ చేసే విధంగా దీన్ని అమలు చేసుకోవచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోదే. కొత్త నోటిఫికేషన్ అయితే గ్యారంటీ వచ్చేస్తుందని చెప్తాం. ఈ పాత నోటిఫికేషన్ ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆన్ గోయింగ్, అంటే ఇప్పటికే రిక్రూట్మెంట్ అయ్యి పోస్టులు ఇచ్చినాయి కాదు, ఇప్పుడు ఆన్ గోయింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ సిడిపో ఇవన్నీ ఉన్నాయి, వీటికి పోస్టింగ్ ఇస్తారు. దీనికి ఆర్డినెన్స్ తెచ్చి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. సార్, యాజ్ ఎ ఫ్యాకల్టీగా మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది? అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు 10th పేపర్స్ కూడా లీక్ అవుతా ఉన్నాయి. స్టార్ట్ అయిన వారం రోజుల్లోనే 4-5 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. ఏం చెప్తారు సార్ మీరు? సార్, ఏమైనా ఎప్పుడైనా ఒక రాజ్యాంగం కానీ ఒక చట్టాలు కానీ అమలు జరగాలంటే ఆ చట్టాలు చాలా బాగుంటాయి. భారతదేశంలో రాజ్యాంగం అద్భుతం, మహా అద్భుతం. ఇంకా దీనికి మించిన రాజ్యాంగం ఇంకొకటి మనం తెచ్చుకోలేం. అది అమలు జరగాలంటే పర్యవేక్షణ ఉండాలి. దాని నుంచి వచ్చిన చట్టాలు, రూల్స్ ఏదైనా అమలు జరగాలంటే పర్యవేక్షణ కొరవడితే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే అక్కడ గుడ్ గవర్నెన్స్ కావాలి, అవుట్ సోర్సింగ్ కాదు, స్టాఫ్ మంచిగా కావాలి. అక్కడికక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 75 సంవత్సరాలు ఒక్క పేపర్ లీకేజ్ జరిగిందా? ఎలాంటి ఆరోపణలు వచ్చినాయా? కానీ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు వస్తున్నాయి అంటే పర్యవేక్షణ. ఈ పర్యవేక్షణ చక్కగా ఉంటే ఏది వైలేషన్ జరగో మనకి అన్నీ మంచిగా జరుగుతాయి.